నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొచ్చెరలో మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అంత్యక్రియలు. నివాళి అర్పించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ప్రజావాణిలో అందే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వెల్లడి. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. సంతాప సభలో నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. గోపీనాథ్ చేసిన సేవలను స్మరించుకున్న నేతలు. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల కోసం పురపాలకం తరపున ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయగా దరఖాస్తుదారుల అర్జీలను అధికారులు స్వీకరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా చూడాలని సూచించారు. మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన బోత్ మండలం పొచ్చెర గ్రామంలో నిర్వహించారు. మాజీ మావోయిస్టులు, కమ్యూనిస్టులు, వివిధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళి సమర్పించారు. మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన బోత్ మండలం పొచ్చెర గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన మృతదేహం ఆదివారం రాత్రి స్వస్థలానికి చేరుకుంది. అడెల్లు మృతదేహానికి నివాళులు అర్పించడానికి మాజీ మావోయిస్టులు, కమ్యూనిస్టులు, విరసన్ నేతలు, కళాకారులు భారీగా తరలివచ్చారు. ఆయన మృతదేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులు అర్పించారు. కళాకారులు తమ పాటలతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడెల్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంత్యక్రియల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జెండలైనరు వీరులు, అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. వీరులు, అమరులు మీరు, ఆదర్శమా పక్కన శవమున్నదంటే మొన్న ఇల్లు బయలుల్లే కొడుకు, మొన్న ఇల్లు బయలుల్లే కొడుకు, జడలేడు జవాబు లేడు, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లా గులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న మారణకాండను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈరోజు బోత్ నియోజకవర్గంలోని పొచ్చెర గ్రామంలో చాలా విషాదాలు పడేది. ఎందుకంటే
ఉద్యమకారుడు కామ్రేడ్ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ గారు ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో చాలా దారుణంగా మిషన్ కగార్ అని చెప్పేసి ప్రభుత్వాలు పొట్టన పెట్టుకొని, ఎందుకంటే గరీబుల కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఏం సొంత లాభం కొరకు ఎవరి కొరకు ఆస్తుల కొరకు చేయలేదు. గరీబులకు న్యాయం జరగాలి, గరీబుల జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి 23 సంవత్సరాల్లోనే చిన్న వయసులోనే తన యొక్క జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసి ఈరోజు ఉద్యమంలో పాల్గొని, మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మొన్ననే రజస్వత్సవ సభలో చెప్పిండు, మిషన్ కగార్ను ఆపండి, ఇది చాలా దారుణం. మిషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, పట్టుకొని మరీ దారుణంగా. ఇదేం ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకొని కాల్చి చంపడం అంటారు దీన్ని. కాబట్టి ఇది దారుణంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా అన్నారు, ఈ విధంగా అమాయకులను బలి చేయకండి, పుట్టన పెట్టుకోకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఇది పూర్తిగా మేము ఇది ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆయన చిరకాలం ఆయన యొక్క పేరు ప్రజలలో ఉండిపోయింది. ఎందుకంటే ఉద్యమం ప్రజల కొరకు చేసింది కాబట్టి ఆయనను ప్రజలు మంచి గుర్తిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో తండోపతండగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఆయన యొక్క సంఘీభావాన్ని కూడా తెలిపారు. కాబట్టి ఆయనను పై లోకంలో కూడా ఆ భగవంతుడు మంచి స్థానాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా వారి కుటుంబము, వారి యొక్క ఏదైతే వారి కుటుంబంలో కూడా ప్రజలందరూ కూడా మనం అందరం సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మాగంటి గోపీనాథ్ సంతాప సభను సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయగా ఆయన చిత్రపటం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మాగంటి గోపీనాథ్ సంతాప సభను సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అలాల్ అజయ్, సాజిదుద్దీన్, యూనుస్ అక్బానీ, రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్, గన్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడేవారని, మాగంటి గోపీనాథ్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 1982 నుండి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. అటువంటి నేత అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటని అన్నారు. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం పట్ల ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, దాంతోపాటు మరి వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రద్ధాంజలి కార్యక్రమం జరుపుకోవడం బాధాకరమైనప్పటికీ కూడా మృత్యు అనేది అందరికీ తప్పదు, పుట్టిన మనిషి గిట్టక తప్పదన్నట్టు మరి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వారు 3 సార్లు పనిచేసి మరి రోజు అకాల మరణం చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మావలాలోని శేషన్న చెన్నావార్
ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 20వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న వైద్యులు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం మావాలలోని శేషండ చెన్నవార్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైద్యులు ఇద్రిస్ అక్బానీ, నేహా యాదవ్, రోహిత్, సుదద్ర జలాలి తదితరులు పాల్గొన్నారు. కంటికి సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తినా ఎల్వి ప్రసాద్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానికంగానే అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, చిన్నపాటి సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. యానివర్సరీ సెలబ్రేషన్ అంటే ఇది ఎల్వి ప్రసాద్ అంటే చాలా గొప్పగా ఒక ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇప్పుడు ఐ అంటే ఒక పర్సన్ కి ఇండిపెండెన్స్. ఐ లేకుంటే మనం డిపెండెంట్ అవుతాం. ఐ ఉంటే ఇండిపెండెన్స్ మీకు వాళ్ళ అంటే హాస్పిటల్ వాళ్ళు డిగ్నిటీ ప్రొవైడ్ చేస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆప్థమాలజిస్ట్కి, డాక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఉన్న వల్ల ఈ చాలా మంది ఇప్పుడు పీపుల్ దే ఆర్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. ఇంకొక మన నేషనల్ గవర్నమెంట్ కూడా ఇది బ్లైండ్నెస్ కి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు విన్నానంటే నాకు నా వాళ్ళు చెప్పారు దట్ ఇక్కడ ఎల్వి ప్రసాద్ మన పోలీస్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అడ్మిన్ గారు కూడా చాలా స్టార్టింగ్ నుండి పోలీస్ ఫ్యామిలీస్ కి అండ్ పోలీస్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డాక్టర్స్ హియర్ అండ్ ద ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూషన్ ఫర్ కంప్లీటింగ్ 20 years in Adilabad center. Adilabad being the most farthest district from the Hyderabad center, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ నుండి జనాలు బయటకి పోవాలి, చాలా కష్టం ఉంటుంది. సో అప్పుడు 20 సంవత్సరం క్రింద ఎల్వి ప్రసాద్ డాక్టర్స్ ఆలోచించాలి, మరియు ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైనా డొనేట్ చేశారు వాళ్ళు ఆలోచించడం అంటే చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అంత దూరం పోవాలి అవసరం ఉండదు. మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ కృతజ్ఞతగా ధన్యవాదాలు. వానాకాలం సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతు భరోసాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తలమడుగు మండల రైతులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలమడుగు రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో రైతులు వెంకన్న, ఇస్తారి, నర్సారెడ్డి, మహేష్ రెడ్డి, భూతదేవన్న, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తంలో రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలపై దృష్టి సారించడం లేదన్నారు. 3 నుండి 4 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా ఖాతాలలో జమ చేసి మిగిలిన వారిని పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల ఖరీదుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు నిండినా కానీ ఒక్కసారి కూడా రైతు భరోసా పథకం అనేది ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. కేవలం జమ అయినప్పటికీ ఒక 2-3 ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రం ఇప్పటి వరకు రైతు భరోసా అకౌంట్లో జమ అయింది. ఈ వానాకాలం వచ్చి రైతులు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ రైతు భరోసాపై ఆధారపడడం జరిగింది. ఈ రైతులు రైతు భరోసా రాకపోవడంతో వివిధ దళారుల దగ్గర వెళ్ళి వడ్డీతో తెచ్చుకొని వివిధ నానా అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు
రైతులకు ఉపయోగపడుతుందని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నిలువున ముంచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా పెంచుతామని మళ్ళా రైతు భరోసాతో పాటు మన కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ప్రతి ఒక్కటి కూడా విస్మరించి రైతుల్ని నిండా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో విఫలం అమలు చేయడంలో మొత్తం కూడా విఫలమైంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తమ గ్రామానికి చెందిన అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామానికి మంజూరైన 28 ఇండ్లలో ఒక్కడి కూడా అర్హులకు ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే చేసి అర్హులైన వారిని గుర్తించారని, అయితే గ్రామానికి మంజూరైన 28 ఇండ్లలో అర్హులలో ఒక్కరికి కూడా కేటాయించలేదని అన్నారు. ఫైనల్ లిస్టులో అర్హుల పేర్లు లేవని ఆరోపించారు. వెంటనే గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా ఉన్నతాధికారులు చొరవ చూపాలని అన్నారు. ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్ను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిమా కేశవపట్నం మాకు 28 ఇల్లు వచ్చినాయి అంటే గరీబ్ గల్లకి వచ్చినాయని మేము కోరుతున్నాం. మా ఇల్లు ఎక్కడ పోయినాయని మేము పోయినాం. ఇచ్చోడ మండల్లో పోయి ఎంపీడీ సార్కు అన్నాం, మాకు 28 ఇల్లు వచ్చినాయి, మరి మా గరీబ్ గల్లకు లేవు, ఏమైనాయి అంటే పైసలు తీసుకొని మీరు వేరేలోకి ఇచ్చినా అంటే మేము ఇవ్వలేదు, ఏమైంది ఏం జరిగింది మాకు గుర్తులేదు. ఎంపీడీ సార్ కూడా ఉన్నాడు, సర్పంచ్ మాకు పాత సర్పంచ్ షబ్బీర్, ఆయనకు కూడా అన్నాం, సార్ మాకు ఇల్లు వచ్చినాయి, మరి మా ఇల్లు ఎక్కడ ఉన్నాయి, మా గరీబ్ కూడా ఇల్లు ఎక్కడ ఉన్నాయి అంటే నాకు గుర్తులేదు అన్నారు. మరి గ్రూప్ వాళ్ళకు కూడా అడిగినాం, మేము అక్కడ సెక్రటరీకి కూడా అడిగితే మాకు గుర్తులేదు అంటే మేము అదే కోసం మా ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎక్కడ పోతే దొరుకుతుంది, ఇచ్చోడల మండలంలో పోయి మేము తెలుసుకున్నామంటే అక్కడ మాకు ఏమో సందు దొరకకుండా మేము ఇచ్చడ ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కోరుతున్నాం. మా 28 ఇల్లు మాకు కావాలని అందరు గరీబ్ గళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా పెట్టడానికి వచ్చినాం. మాకు ఇక్కడ ఇచ్చోడ మండలంలో మాకు ఏం తోవ దొరకలేదు, మాకు సందు దొరకకుండా మేము గ్రామ పంచాయతీ ఇచ్చోడ మా కేశవపట్నం మండల్ ఇచ్చోడ వాళ్ళ నుంచి అక్కడ మాకు మా ఇల్లు జాడ దొరకకుంటే ఇక్కడ ఆదిలాబాద్ వచ్చి మేము కోరుతున్నాం. అందరు వచ్చినాం, మేము వాళ్ళు పైసలు తీసుకొని పైసలు వాళ్ళకి ఇల్లు ఇచ్చేసినారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. త్వరలోనే పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మికులు శ్రీదేవి, రాంబాయి, లక్ష్మి, ఉషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత 12 నెలలుగా కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వేతనాలను సైతం పెండింగ్లో ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిధుల మంజూరులో అధికారులు నిర్లక్ష్యపూరిత ధోరణి కనబరుస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, వెంటనే కార్మికుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అన్ని జిల్లాలలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు, ఎండిఎం కార్మికులు ఈరోజు మరి స్కూళ్ళు తెర అవుతున్నాయి కాబట్టి 12 తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికులకు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు రాక చాలా అక్షారకరమైన దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడు బిల్లుల కోసం పోయినా కానీ బడ్జెట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు బడ్జెట్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మరి బిల్లులు మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు మన జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మండలాలలో 12 నెలల కోడిగుడ్ల బిల్లులు. ఇది ఎక్కడి న్యాయం? మేము చెప్తా ఉన్నాం. అనేక సార్లు సంవత్సరం గడిచింది, అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినా కానీ మరి పెడచెవిన పెట్టడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతోంది. రిమ్స్ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు సత్యసాయి నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు. సోమవారం నిర్వహించిన అన్నదానంలో పలువురు దాతలు తమ వంతుగా సహకారం అందించి అన్నదానం చేశారు. రిమ్స్ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల సహాయకులకు సత్యసాయి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. పలువురు దాతలు అన్నదానానికి తమ వంతుగా సహాయం అందిస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లచ్చారెడ్డి, పోతారెడ్డి, ఎల్ల లింగారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ముందుగా సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అనంతరం రిమ్స్లోని రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. సత్యసాయి ట్రస్టు ద్వారా జరుగుతున్న ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని దాతలు తెలిపారు. మరింత మంది ముందుకు వచ్చి అన్నదానానికి సహకారం అందించాలన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సహ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. వేసవిలో శిక్షణ పొందిన క్రీడాకారులు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొచ్చెరలో మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అంత్యక్రియలు, నివాళి అర్పించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ప్రజావాణిలో అందే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వెల్లడి. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. సంతాప సభలో నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. గోపీనాథ్ చేసిన సేవలను స్మరించుకున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.